కనిపించకుండా పోయింది. పెళ్లి మండపం వద్ద ఆడుకుంటున్న చిన్నారి అకస్మాత్తుగా ఎవరికీ కనిపించకుండా పోయింది. అప్పట్నుంచి చిన్నారి కోసం గాలిస్తున్న కుటుంబ సభ్యులకు అంతులేని వేదన మిగిల్చుతూ చిన్నారి మృతదేహం ముళ్ల పొదల్లో కనిపించింది. ప్రొద్దుటూరుకు చెందిన ఈ కుటుంబం బంధువుల పెళ్లి కోసం మైలవరం మండలానికి వచ్చారు. పెళ్లి హడావిడిలో ఉన్న సమయంలో చిన్నారి కనిపించకుండా పోయింది. చివరకు శుక్రవారం శవమై తేలింది. అయితే బాలికపై అత్యాచారం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 3 ఏళ్ల బాలికకు అరటిపండు ఆశ చూపించి పెళ్లి మండపం వద్ద నుంచి తీసుకెళ్లినట్లు బంధువులు చెప్తున్నారు. ముళ్ల పొదల్లోనికి బాలికను తీసుకువెళ్లిన అతను బాలికపై అత్యాచారం చేసి విషయం బయటపడుతుందనే భయంతో ఆపై హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు నిందితుడిని పోలీసులు అదుపులోనికి తీసుకుని వెళ్తున్న సమయంలో స్థానికులు నిందితుడిపై దాడికి యత్నించారు. పోలీసు వాహనంపైకి దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి ముళ్ల పొదల్లో విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుని రోదిస్తున్నారు. స్థానికులు కంటతడి పెట్టారు. ఏదేమైనా అభం శుభం తెలియని చిన్నారి దుర్మార్గుడి దాష్టికానికి బలైపోవటం ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది.